అయితే సాధు సింగారు మంచి డైరెక్షన్ యోగన కాలము నాపిండియాలో దేవుని దేవుని దర్శనం కలిగేది కనబడతాడు. ప్రభు అయిన క్రీస్తు యొక్క దర్శనమైన మహాభక్తి పరు భారతదేశం అంతా సువార్త ప్రకటించి, టిబెట్ లో సువార్త ప్రకటించి ఏకైక దానవచ్చాడు. అయితే ఆయన ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనం కలుగుతావు, ఎప్పుడైతే ప్రభు తన దర్శించాడు, సిక్ కుటుంబంలో సంపన్నమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన. ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒకగానొక కుమారుడు తన తల్లికి తన తల్లి చనిపోయింది, తనకు తండ్రి మిగిలి ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి చేసిన ఈ భక్తి ఏదైతే ఉందో వారి మత ఆచారాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉండడం మరి బట్టి తన తండ్రి అనేక చోట్ల నుంచి వ్యతిరేకత నేర్పబడి ఉండగా అనేక ఎవరైతే వాళ్ళ పెద్దలు కానీ, ఎవరైతే ఊరు వారు కానీ, ఎవరైతే వారి బంధువర్గం కానీ మరి ఏమంటున్నారంటే, ఎందుకు కుమారుడు ఈ భక్తిని పాటిస్తున్నాడు, ఇది చేయకూడదు కదా, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మన ఆచారాలు మాట్లాడుతున్నారని మాట్లాడినప్పుడు తన తండ్రి ఆ మనుషుల యొక్క మాటలకు లోనైన వాడే, ఆ దుఃఖం వలన లోనైన వాడే తన కలిగిన ఒకగాను కుమారుని చంపడానికి వెనకాడక తను తిన్న ఆహారము విషయం పెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే ఆ విషయం ఆయన ఏమి హాని చేయలేదు, ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, మార్కు సువార్తలో నా నామమున రక్షించబడిన వారు మరణకరమైనది ఏది వారికి హాని చేయదు. ఆయన ద్వారా నీవు రక్షించబడి ఉంటే, ఆయన ద్వారా నీవు రక్షణలో నడిపించబడి ఉంటే, ఆయన నీ ఆత్మను కుళ్ళు పెట్టనీయడు, ఆయన నీ ఆత్మను నశింపనీయడు, ఆయన నీ ఆత్మను పాతాళానికి దిగిపోనివ్వడు. ఆయన చనిపోలేదు, ఎందుకంటే విషకరమైనదే దీవు తాగినను మీరు వృద్ధులందరూ లేఖనం సెలవుస్తున్న మాదిరిగా విషకరమైనదేది ఆయన హాని చేయలేదు. కారణం ఆయన చేయించిన పని దేవుని ఎదుట యథార్థంగా ఉంది, ఆయన హృదయం దేవుని ఎదురు యథార్థంగా ఉంది. ఆయనను పిలిచిన వాడు ఆయన కుళ్ళు పట్టనీయడు. ఆయన నమ్మిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఆయనను మరణానికి అప్పచెప్పడు.